యోసేపు కనిపెట్టాడండి. కలలు నిజమవ్వటాని కొరకు దావీదు కనిపెట్టాడండి. అభిషేకించిన తరువాత మీకు తెలుసా, దావీదును అభిషేకించిన తరువాత 17 సంవత్సరాలు ఇంచుమించు వయసు లోపలున్న దావీదు అభిషేకించబడిన తరువాత 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన రాజుగా అభిషేకించబడలేదు. యెరూషలేములో ఇంచుమించు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అంత చిటికేసప్పటికి రావాలి. ఇవాళ ఫాస్ట్ ఏంటండి, ఇవాళ ఫాస్ట్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ పనికి రాదు. ఇవాళ ఏం కావాలి, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ తిని తిని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో నుంచి. చెబుతున్నారండి, ఫాస్ట్ ఫుడ్ తినేవాడు తొందరగా చనిపోతాడంట. డెత్ కూడా ఫాస్ట్ అయిపోతుంది నీకు. దేనికోసం నీ కంగారు? దేనికోసం? దేవుని కోసమా? నేను కూడా కంగారు పడతాను, నేను కూడా పరుగులెడతాను. మనుషులు పరిగెత్తి పరిగెత్తి రోగాలు తెచ్చుకుంటున్నారండి. దేవుని కొరకు పరిగెత్తు. ఫిలిప్ రథం పెరగాల, ఇతడు రథాలు పరిగెత్తాడు. అతడు ఎందుకు పరిగెత్తాడు? రథంతో పాటు గుర్రం బండితో పాటు పరిగెత్తాడంటే ఎంత స్పీడ్గా పరిగెత్తాడు. దేవాలయంలోకి వచ్చాడు. అక్కడ ఏమీ రక్షణ కార్యం జరగలేదు. అక్కడ యెషయా గ్రంథం కొనుక్కొని వెళ్ళాడు. ప్రభువు చూశాడు అతని ఆసక్తి. వెళ్ళు, అతనికి సువార్త చెప్పమంటే, అయ్యా నువ్వు చెబుతుంది నీకు అర్థమవుతుందా? నాకెవరైనా చెప్తే కానీ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఎక్కి కూర్చోబడినప్పుడు యేసయ్య గురించి సువార్త చెబితే బాప్తిజం పొందాడని, ఆ తర్వాత నయమానే ఆ యొక్క నపుంసకుల అధిపతే తన దేశానికి వెళ్ళి ఆ దేశానికి